మంత్రి జూపల్లి గారు బీఆర్ఎస్లోకి చేరబోతున్నారన్నట్టు కొన్ని ఆయన మాట్లాడిన మాటల్లోనే కొంత అర్థమవుతా ఉంది. నిజానికి ఏ నాయకుడైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తను పట్టుకోండి, అతని దగ్గర జేబులో ఒక రూపాయి లేకున్నా అతను మాట్లాడతారు, తన పార్టీ గురించి గొప్పగా మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. ఎట్లా, అరే భయ్ మా పార్టీని ఎందుకు తక్కువ అంచనా చేసుకుని మాట్లాడుతున్నాం, మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా మేమే ఉంటాం అనుకుంటూ జేబులో రూపాయి లేకున్నా కూడా ఆ కార్యకర్త ఎవరైనా అట్లా మాట్లాడతారు. కానీ అధికారంలో ఉన్న పార్టీ, సొంత పార్టీ, అందులో కార్యకర్త కూడా కాదు ఈయన, అందులో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. అయితే ఈయన మాట్లాడుతూ మా పార్టీ గెలవది, నేను గెలిచిన రేపు కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాదంటే ఇది ఎట్లా ఉందంటే, ఈరోజు ఈ మంత్రి జూపల్లి గారే బీఆర్ఎస్ పార్టీలో చేరేటట్టుగా మనకు అవపడతా ఉంది ఇక్కడ. నిజానికి ఆయన ఏమంటాడు, నేను ఎలాంటి హామీ ఇవ్వను, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు, మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో లేదో, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, అందుకనే నేను ఎలాంటి హామీ ఇవ్వదలుచుకోలేదు అనుకుంటూ ఆదిలాబాద్ పర్యటనలో మంత్రి జూపల్లి గారు మాట్లాడిన వేళా విశేషం అయితే మనకు అవపడతా ఉంది. ఒకటి చూసుకో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అయితే ఒక మంత్రి హోదాలో ఉండి తన పార్టీని తక్కువ అంచనా చేసుకుంటూ మాట్లాడు ఇది ఫస్ట్ టైం ఒకరు ఇదే విధంగా తిరగబడ్డారు. ఎవరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అట్లనే తిరగబడ్డారు. ఇది నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఈ యొక్క పార్టీని నేను భూస్థాపితం చేస్తాను కూడా చెప్పిండు, చాలా వరకు మనం చూసింది. అయితే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా మంత్రి జూపల్లి గారు కూడా మాట్లాడుతూ ఉంటే ఈయనే పార్టీకి ఎదురు తిరిగేటట్టు అవపడతా ఉన్నాడు. ఒక లెక్కన చెప్పాలంటే ఇదే పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటట్టు అవపడతా ఉన్నాడు. ఆయన మాట్లాడే తీరు, మళ్ళీ నేను మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రాజకీయాల పరిణామాలన్నిటి డిసెంబర్ 9వ తారీఖు రోజున ఊహించని గొప్ప మలుపు తిరగబోతుంది. ఆ మలుపులో ఏ పార్టీ ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి, ఇదే ముఖ్యమంత్రిని దింపేయడానికి తోటి మంత్రులందరూ ఏకమయ్యి ఆ కుర్చీ కూసాలు కదిలించే ప్రయత్నంలో వీలున్నారు. అధిష్టానమేమో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వద్దు, అవసరమైతే కొత్తోళ్ళని తీసుకుందాం అనుకుంటూ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి పాదయాత్రను బంద్ పెట్టి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయడంలో కూడా కొన్ని సర్వత్ర డౌట్లు కూడా ఉన్నాయి. అయితే ఇదే తీరుగా సాగిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం కాబోతుంది? అందులో ఉన్నోళ్ళే ఈరోజు పార్టీ రాబోయే రోజుల్లో గెలవదు అని చెప్తే మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్గం మారిపోయింది. ఈ లెక్కను చూసుకుంటే మంత్రి జూపల్లి గారు బీఆర్ఎస్లోకి చేరుతున్నారా, లేకుంటే కాంగ్రెస్లో ఉండబోతున్నారా, లేకుంటే కాంగ్రెస్లో ఉండి ఆ యొక్క కాంగ్రెస్ యొక్క 4 స్తంభాలైన ఆ యొక్క కూసాల్ని కదిలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది రాబోయే రోజుల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారబోతుంది. దీనికి డెడ్ లైన్గా డిసెంబర్ 9 రోజున తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సర్ప్రైజే ఉంది.